ఏపీ నీళ్ల దోపిడీ అడ్డుకోకపోతే తెలంగాణకు నష్టమే. ఏపీ ఇప్పటికే 567 టీఎంసీలు పట్టుకుపోయింది. తెలంగాణకు ఇంకా 123 టీఎంసీల నీళ్లు రావాలి. ప్రభుత్వం చేతగానితనంతో రాష్ట్రానికి అన్యాయం. రేవంత్ రెడ్డి కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు. చంద్రబాబును నిలదీసే ధైర్యం లేదు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేఆర్ఎంబి ముందు ధర్నా చేద్దాం. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే పార్లమెంటు దద్దరిల్లేది. కాంగ్రెస్కు సోయి లేదు, బీజేపీకి పట్టింపు లేదు. తెలంగాణ భవన్లో హరీష్ రావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయంగా నాగార్జునసాగర్ నుండి నీళ్లు దోపిడీ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి రోజుకు 10,000 క్యూసెక్లను ఏపీ తరలించుకుపోతుంటే ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి బెల్లం కొట్టిన రాయిలా చలనం లేకుండా పడి ఉన్నారని, చచ్చి చేతులు కట్టుకొని చూస్తున్నారని మండిపడ్డారు. మనం ఏమన్నాం, ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో అనవసరంగా పొరపాటుపడి కాంగ్రెస్కు అధికారం ఇచ్చిండ్రు. ఇగో ఇప్పుడు ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రం దగ్గర నుంచి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉంటాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి రాష్ట్ర సమస్యలు ఉంటాయి. దాంట్లో నీటి వాటా ఒకటి ఉంటుంది. ఈ నీటి వాటాకు మనకు ఆంధ్రప్రదేశ్ తోటి ఒక పంచాయతీ నడుస్తున్నది. దయచేసి ఈ ప్రాంతీయ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎంపీలను గెలిపించండి, వాళ్ళు అక్కడ పార్లమెంట్లో గట్టిగా గల్లా బట్టి నిలదీస్తారు అని నాలాంటి వాళ్ళు అనేక మంది మొత్తుకున్నారు. ఏం చేసిండ్రు? 2 జాతీయ పార్టీలకు షెరో 8 ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ ఇద్దరు 8 ఎట్లా అయిపోయింది? పరమానందయ్య శిష్యుల లెక్క అయిపోయింది వాళ్ళ పరిస్థితి. సూది పట్టుకరారా అంటే సూదిని దూలానికి గుచ్చి దూలం ఎత్తుకొని వస్తారు వాళ్ళు. సేమ్ వీళ్ళే గట్టనే ఉన్నది. నీళ్ళ దోపిడీ జరుగుతుందంటే పార్లమెంట్లో మాట్లాడేటోడు దిక్కులేదా, రాష్ట్రంలో మాట్లాడేటోడు దిక్కులేదా? పోనీ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సయోధ్య కూర్చుకొని ఎందుకయ్యా మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ ఎత్తుకపోతున్నామని అడిగేటోడు లేడా? ఏం చేస్తారు? నిజంగా ఇప్పుడు ఇది ప్రాంతీయ పార్టీ. బీఆర్ఎస్ అనేది ప్రాంతీయ పార్టీ, ప్రాంతం కోసం పుట్టిన పార్టీ, ప్రాంతాన్ని సాధించిన పార్టీ, రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. ఇప్పుడు ఈ పార్టీకి 5-6 ఎంపీలను గెలిపిస్తే పార్లమెంట్లో ఇగో ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దౌర్జన్యంగా మాకు సంబంధించిన నీటి వాటాను కూడా తరలించకపోతున్నది. ఇది ఎక్కడి దుర్మార్గం అని మన వాయిస్ అక్కడ వినిపించే అవకాశం ఉంది కదా. దేశవ్యాప్తంగా అందరు ఎంపీలకు, అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం గురించి తెలిసేది కదా. అందరు తూతూ అని తిట్టేటోళ్ళు కదా చంద్రబాబు నాయుడిని. ఆ అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు అక్కడ మాట్లాడేటోళ్ళు లేకుండా పోయింది. 2 ఎంపీలు, కేసీఆర్ గారు, విజయశాంతి గారు, ఇద్దరు ఎంపీలు అప్పుడు పార్లమెంట్లో నిలబడి మాకు తెలంగాణ కావాలని లడాయి చేస్తే మొత్తం దేశంలో ఉన్న ఎంపీల మద్దతు మొత్తం దొరికింది. ఇద్దరు ఎంపీలు కలిసి గడగడలాడించిండ్రు పార్లమెంట్ని. మా రాష్ట్రం మాకు కావాల్సిందే, మా పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చస్తున్నారు, మా రైతులు చస్తున్నారు, సబ్బండ వర్ణాలు ఈ తెలంగాణ మూమెంట్లో పాల్గొన్నాయని ఇద్దరు ఎంపీలు అక్కడ పార్లమెంట్లో లడాయి చేసిండ్రు. ఇప్పుడు అటు 8 ఇటు 8 16 మంది సన్యాసి ఎంపీలు ఉన్నారు. ఒక్కడు నీటి వాటా గురించి మాట్లాడతలేడు. బండి సంజయ్ ఏం మాట్లాడుతాడు? అయ్యప్ప స్వాముల గురించి, ముస్లింల గురించి, ఎల్లమ్మ దేవుని గురించి, మల్లమ్మ దేవుని గురించి, దీని గురించి మాట్లాడుతున్నాడు. అందుకే గెలిపించినమైనను మనం. ఏపీ నీళ్లు ఎత్తుకపోతుంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రికి చెప్పినా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతున్నాం. పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేస్తాం. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, ఉత్తమ్ మంత్రి రెడ్డినే. బీసీ రిజర్వేషన్పై నయా డ్రామా. 42% రిజర్వేషన్పై కాలయాపన ధోరణి.